నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 26, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ ద్వాదశి మరియు చతుర్దశి. ముందుగా ద్వాదశి ఏప్రిల్ 25 శుక్రవారం ఉదయం 8:22 అండి. ఏప్రిల్ 26 శనివారం ఉదయం 6:11 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చతుర్దశి తిథి ఏప్రిల్ 26 శనివారం ఉదయం 6:12 అండి. ఏప్రిల్ 27 ఆదివారం తెల్లవారితే 3:48 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం ఏప్రిల్ 27 ఆదివారం తెల్లవారితే 2:46 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా రేవతి నక్షత్రం ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మీనరాశి ఏప్రిల్ 27 ఆదివారం తెల్లవారితే 2:46 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి ఉదయం 8:40 వరకు. తదుపరి విస్కుంభ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 4:34 వరకు. తదుపరి ప్రీతి కరణం వణిజ ఉదయం 8:30 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 6:43 వరకు. తదుపరి చతుస్పాద. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 5:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి ఉదయం 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:45 నుండి ఉదయం 7:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు రాత్రి 12:02 నుండి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, కుద్రువ వినత ఎవరి భార్యలు? ఆప్షన్ ఏ మారీచుడు, బి అష్టవక్రుడు, సి కశ్యప ప్రజాపతి. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరావుపేట ఇన్స్టా పేజ్లో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి తెలుగులో మీ పేరు ప్రశ్నని అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మనం నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అలకాధిపతి ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ కుబేరుడండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం వెంకట రమణమూర్తి గారు, భాస్కర్ నల్లముద్దు గారు, త్రినాథ్ పొన్నాడ గారు, పి శేఖర్ గారు, మూర్తి దుర్గా గారు, పెడమాట గారు. మరియు వీళ్ళైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీరు చెప్పే జవాబు ఇంకొకరి జవాబు కింద ఉంటే నాకు కనిపించదండి. ఇండివిజువల్గా మీ కామెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మాస శివరాత్రి అండి. మరియు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం కూడా ఈరోజు. సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం అండి. మరియు ఈరోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవం మరియు శ్రీనివాస్ రామానుజన్ గారి వర్ధంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఈరోజు విశాఖపట్నం జిల్లా నుండి ఎల్లపవానం గ్రామం నుండి కె సూర్బాబు మరియు కె లక్ష్మి వీళ్ళ 25 సంవత్సరాల పెళ్లి రోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ శుభాకాంక్షలు తెలిపే వాళ్ళు వాళ్ళ పిల్లలు కె కుమార్, మాధవి మరియు అక్క బావలు
ఆర్ వెంకటరత్నం నూకరాజారావు మరియు బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి. మరి మీరు కూడా శుభాకాంక్షలు తెలియచేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.